జై గోవింద. ఈరోజు మా అమ్మలిద్దరూ వైభవ లక్ష్మీదేవి యొక్క ఉద్యాపన మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. అదేమిటో కరెక్ట్గా శరన్నవరాత్రుల రోజు, మహాలక్ష్మి అవతారం రోజు ఈ ఉద్యాపన అనేది ఆ భగవంతుడు నిర్ణయించాడో లేక మా అమ్మ యొక్క భక్తికి నిదర్శనమో నాకైతే తెలియదు. ఇది సాయంత్రం వేళ పూజ చేసుకోవాలి. అయితే నేను అమ్మను ఆహ్వానించాలి కదా. నాకు వచ్చిన లక్ష్మీదేవి పాదాలని నీటితో కల్లాపు చల్లి బొల్లి లేకుండా అంటే గ్యాప్ లేకుండా పసుపుని చక్కగా రాసుకున్నాను. దానిపై అమ్మవారు వస్తున్నారు నా ఇంటికి అనే భావనతో పాదాలని వరిపిండినే ఎందుకు మనం ఉపయోగించాలి అంటే భూతదయ, అన్ని ప్రాణులు ఆ వరిపిండిని స్వీకరిస్తాయి. పశుపక్షులు, క్రిమికీటకాదులు ఇవన్నీ ఆ వరిపిండిని ఆహారంగా స్వీకరిస్తాయి. కాబట్టి మనం పిండిని ముగ్గుగా పెట్టుకున్నప్పుడు ఒత్తుగా పెట్టుకోవాలి, ఒత్తుగా వేసుకోవాలి. అలా అయినప్పుడు చీమలు, పురుగులు, పక్షులు ఇవన్నీ తినడానికి మంచిగా ఉంటుంది. ఇలా అమ్మవారి పాదాలని నేనైతే భక్తితో ఇలా వేసుకున్నాను. మరి అమ్మవారి ఎందులో ఉంటుందండి? కమలంలో ఉంటుంది. కమలవాసిని అంటారు కదా. కమలం పువ్వు నుంచి ఉద్భవించింది అమ్మ. కాబట్టి అమ్మవారు అందులో కూర్చున్నారు. అలా ఉన్న అమ్మ నా ఇంట్లో అడుగు పెడుతున్నారు అనే భావనతో చక్కగా ఒత్తుగా రేఖల్ని దిద్దుతూ అమ్మవారి పాదాలని కమల పువ్వులో ఉండేటట్లు భావన చేస్తూ భక్తితో అమ్మవారిని స్వాగతం పలుకుతూ ఇలా ముగ్గు వేసుకున్నాను. ముగ్గు అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చింది అయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలా వేసుకున్న పాదాలకి మధ్యలో అమ్మవారి శుభానికి సంకేతంగా కుంకుమను కూడా అద్దాను. పాదాల గోళ్ళకి కూడా అంటే పాదాలలో మనం గోరింటిని పెట్టుకుంటాం కదా, అలా కుంకుమను అద్ది అమ్మవారి పాదాలకి అక్షతలతో పూజ చేసి ఆహ్వానించుకున్నాను. నాకైతే ఇలా వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా తనివి తీరా చూస్తూనే ఉంటాను. అదేమిటో నాకు భగవంతుడన్నా, భగవంతుని పూజలన్నా, కృష్ణుడన్నా వల్ల మాలిన ప్రేమ. అది ఎలా ఉంటుందంటే కృష్ణుడిని నా నుంచి ప్రతి క్షణం దూరం చేయలేనంతగా ఉంటుంది. అలాగే అమ్మవారిని నేను చక్కగా తయారు చేసుకున్నాను. 2 బ్లౌజ్ పీసెస్ని తీసుకొని చక్కగా అమ్మవారికి వస్త్రంలా అలంకరించుకున్నాను. నాకున్న శక్తి స్థాయిలో అమ్మవారిని భక్తిగా అమర్చుకున్నాను. చూసారా, నాకైతే అమ్మ కుందనపు బొమ్మల, బుట్ట బొమ్మలా కనిపిస్తూ ఉంది. ఎంత ముద్దుగా ఉందో మాత. శారీస్ అమ్మవారికి లక్ష్మీమాతకి పెడుతున్నారా ఆంటీ? ఈ చీరలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి స్వరూపులైనా మేము మళ్ళీ కట్టుకుంటాము. బాగున్నాయి శారీస్ అన్ని. ఎక్కడ తీసుకున్నారు? నర్సన్పేటలో పూంబుకార్లో తీసుకున్నాము. ప్రైస్ కూడా చాలా బాగుంది. మంచిగా స్మూత్గా ఉన్నాయి శారీస్. ఎవరికైనా కావాలంటే కింద లింక్ అని చెప్పండి, లేదా డీటెయిల్స్ అని అడగండి. ఖచ్చితంగా ఈ శారీ డీటెయిల్స్ అనేవి చెప్తారు. శారీస్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా అండ్ ఎలిగెంట్గా కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు పూజ అయితే ఎంతకు స్టార్ట్ అవుతుంది ఆంటీ? 6 నుంచి 7:30 అయిపోతుందా? ఓకే. ఇప్పుడు పూజ అయితే 1 అవర్లో అయిపోతుంది. ప్రసాదాలు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాయి ప్రసాదాలు. అండ్ అన్నిటికన్నా పూజకి పెద్ద ఎవరంటే ఆ ట్రెక్సీ గార్డ్ అనమాట. సో ట్రెక్సీ గార్డ్దే పూజ అంతా. అండ్ ప్రసాదాలు ఇవన్నీ కొంచెం గజిబిజిగా ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే 6 o'clockకి స్టార్ట్ కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఎటు చూసిన చీరలు అండ్ అట్టిపళ్ళు ఉన్నాయి. అండ్ ప్రసాదాలు ఏమైనా అయితే చెప్పండి ఆంటీ. జై గోవింద ఆంటీ. ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి పూజ అన్నమాట. 5వ రోజు లక్ష్మీదేవి అవతారం కాబట్టి పూజలు చేస్తున్నారు. అండ్ లక్ష్మీదేవి కూడా చాలా బాగా అలంకరించారు, ఇంకా అలంకరిస్తారు. అండ్ ఈ ప్రసాదాలన్నీ వచ్చిన వాళ్ళకి ఇస్తారు అన్నమాట. ఫల్దానం, ఇవన్నీ ఫల్దానాలు ఇస్తారనమాట. ఎన్ని ఫల్దానాలు అంటే ఎంతమందికి ఇస్తున్నారు? 12 ఫల్దానాలు ఇస్తున్నారు. అండ్ అది లక్ష్మీమాత బుక్ ఆంటీ. జై గోవింద. 4 వారాలు వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఉద్యాపన లాస్ట్ వీక్ ఇవ్వాలి, కానీ శరన్నవరాత్రులు ఈరోజు మహాలక్ష్మి అవతారము. కరెక్ట్గా అమ్మ వైభవ లక్ష్మికి మహాలక్ష్మి అవతారానికి ఒకటే సందర్భం వచ్చిందని ఈరోజు మంచి ముహూర్తం అని ఈరోజు ఉద్యాపనకి మేమందరం శ్రీకారం చుట్టుకున్నాం. మా అమ్మ, మా చిన్నమ్మ వీళ్ళిద్దరూ ఉద్యాపన చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పురోహితురాలు నేను.
ఫలదానం ఏమేమి ఇస్తున్నారో చెప్తారా? ప్రసాదాలు ఏమేమి ఇస్తున్నారు పెడుతున్నారు కూడా చెప్పండి. పులిహార, క్షీరాన్నం, పళ్ళు రకాలు, అష్టఫలాలు, ఇంకా మన మన ఆత్మ ఫలం ఒకటి ఇస్తున్నాము. అంతకు మించిన ఫలం ఏముంటుంది? భౌతికమైన ఫలాలు అందరం ఇస్తాము, మన మనస్సుని ఇవ్వడమే ఉన్నతమైన ఫలం. మేము వైభవలక్ష్మి పూజ చేస్తున్నాము. ముత్తైదులకి పేరెంటాలకి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పుస్తకాలు, జాకెట్లు అన్నీ సమర్పిస్తున్నాం. ఏ బుక్ అమ్మమ్మ గారు? వైభవలక్ష్మి బుక్ అమ్మ. అంటే అందులో పాటలు ఉంటాయి, కథ ఉంటుంది. కథ ఉంటుంది, అమ్మ తాలూకా విశిష్టమైన అన్ని ఉంటుంది. ఎవరు చేసినా ముత్తైదువులు చేసినా ఎవరు చేసినా ఫలితం దక్కుతుంది. దీని గురించి చెప్తారా? ఇది ఇస్తున్నారు ఇది పసుపు, కుంకుమ, ముత్తైదువులు 5వ తనం చల్లబడ్డాను అనేసి చెప్తున్నాను. చెప్పరే అంతే అక్క చెప్పినట్టుగా నేను మళ్ళీ. అంటే ఇది ఎక్కడ తీసుకున్నారు? ఎంతమందికి? ఇది కోటబొమ్మలో అంటే పసుపు కుంకుమ మనం పేపర్స్ లో పెట్టి ఇస్తాం కదా. మా అమ్మ ఏంటంటే ఇలా బర్నీ ద్వారా ఇస్తే బాగుంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అంటే అది ఏంటి అంటే పసుపు కుంకుమ అది ఇత్తడి సమేతం అంటారు. కంటెంట్ కదా, అది కలర్ఫుల్ గా బాగుంటుంది. ప్లాస్టిక్ దీంట్లో అయితే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అనేది వేసుకున్నారు. యాక్చువల్ గా ఇది ఇవ్వడానికి కూడా కొంచెం అఫీషియల్ గా బాగుంటది అని చెప్పి. సో ఇదైతే చూడడానికి చాలా చక్కగా ఉంది. అమ్మమ్మ గారే చాలా చక్కగా ఇందులో పసుపు, కుంకుమ కొంచెం కొంచెం వేసి వచ్చిన వాళ్ళకి మీరు ముత్తైదువులకి ఇస్తారని చెప్పి చక్కగా అలంకరించారనమాట. సో ఇదైతే చాలా అందంగా ఉంది. నేనైతే చూడగానే గోల్డ్ అనుకున్నాను ఫస్ట్, కానీ కాదు. ఇది కూడా మీకు లింక్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కింద, అనేవి చెప్తారు. ఆంటీ వచ్చిన వాళ్ళందరికీ ఇందాక నుంచి టీ పెట్టినా అని చెప్పి అందరికి ఇరానీ టీ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ షాప్ ఓపెన్ లేదని ఇప్పుడు అమ్మమ్మ గారికి టీ ఇవ్వలేదని చెప్పి అమ్మమ్మ గారు టీ అడుగుతున్నారు. ట్రెక్సీ నీకేం కావాలి? తిన్నావా? ఆమె తిన్నావా? ట్రెక్సీ బూ తిన్నావా? ట్రెక్సీ ఏంట్రా తాకూపుతున్నావు? మీకే నాకు అరిచేసాడు. అయ్యో అప్పుడప్పుడు ట్రెక్సీ కూడా మాట వింటాడు అనమాట. ట్రెక్సీ రా, ఇట్రా ట్రెక్సీ గారా, ఏం కావాలి నీకు? వెళ్ళు గో. తాంబూలాలు కూడా మొత్తం అన్ని అందరికీ ఇస్తారు అమ్మమ్మ గారు. అది కూడా అన్ని వచ్చిన ముత్తైదువులకు అందరికీ తాంబూలాలు కూడా ఇస్తున్నారు. ఆకు చెక్క అన్నమాట, మా సైడ్ అంటారు దాన్ని. సో చక్కగా అన్ని వాటిలో అలంకరిస్తున్నారు అన్నమాట, పెడుతున్నారు. గాజులు ఇంకా అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు అన్ని వాటిల్లో కూడా ఇలా మనీ చూపించండి. 10 రూపాయల నోట్లు కూడా పెడతారనమాట. సో వచ్చిన వాళ్ళకి అన్ని లక్ష్మీదేవి కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది వాళ్ళ చేతికి వెళ్ళాలని చెప్పి అన్ని వాటిల్లో పెడతారనమాట. ఎంతో కొంత, ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు, వాళ్ళకి తోచినంత పెట్టొచ్చు అనమాట. సో మా లక్ష్మీదేవిని అయితే ఇప్పుడు అలంకరిస్తారు మంచిగా. చీర అయితే చాలా మంచిగా కట్టేశారు. అమ్మవారి నైవేద్యం కోసం హరిద్రాన్నాన్ని సిద్ధంగా చేశాము. ఇప్పుడు తాలింపు దినుసులన్నింటినీ జీడిపప్పు, శనగగుడ్లు, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు, ఇంగువ, నెయ్యి ఇవన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసామండో. చక్కగా నేనును మా శాంతి గారు ఉండలు లేకుండా అన్నింటినీ కలిపి మా ప్రియ దీనికి నిమ్మరసం తీసింది. దానిలో పంచదార కూడా వేసుకున్నాము. చాలా చక్కగా అన్నీ కలుపుతూ ఉన్నాము. చూసారా, ఆ కింద మేము కరివేపాకు, పచ్చిమిర్చి తాలింపు లేకుండా వేసాం వాసన కోసం. కలపండి పులిహోర కలపడం ఎలా? ఈ గోధుమ పిండి హల్వా అనేది చాలా మధురంగా ఉంటుంది. అందులో మా అమ్మ చేస్తే ఇంకా మధురంగా ఉంటుంది. మా అమ్మ చెయ్యి ఉందే ఇలా అలా చేస్తూ ఉంటుంది. అది ఎంత కమ్మగా ఉంటుందో తెలీదు. అమ్మ ఎంత కమ్మగా ఉంటుందో అమ్మ వంటలు అంతకంటే కమ్మగా ఉంటాయి.
అమ్మవారి పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాము. గోవిందుడు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీదేవి సిద్ధంగా అలంకరించుకొని చక్కగా అమ్మవారు ఒత్తుగా పువ్వులను పెట్టుకొని మాల వేసుకొని చక్కగా కుందనపు బొమ్మల మా ఇంట్లో కొలువై ఉన్నారు. యథాశక్తి అంటారే అలా శక్తి కొలది అమ్మవారిని మేమైతే చక్కగా అలంకరించుకున్నాము. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాము. నైవేద్యాలను కూడా చక్కగా భక్తితో శ్రద్ధలతో తయారు చేసుకున్నాము. అమ్మవారి ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసి పూజా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. జై గోవిందా.